నాకు 19 సంవత్సరాలు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పుల్లపర్తి సత్యదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడు అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడు అని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. దీనివల్ల నాకు మొన్న లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ కాదండి, సిజరింగే చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగగా అబ్బాయి మీ కులం ఏంటి, నా కులం ఏంటి, నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు. అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే సిఏ గారు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి 40 రోజులు తిప్పించారు మమ్మల్ని. 40 రోజులు బొమ్మూరు పోలీస్ స్టేషన్. అయితే ఇది ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే 1 స్టాప్ వాళ్ళకి అప్ చేస్తే 1 స్టాప్ వాళ్ళు వచ్చి అడగగా మేము పెట్టేస్తామమ్మా, అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటి వరకు ఆగాం మేము, లేదంటే పెట్టేద్దామని చెప్తే అబ్బాయిని నన్ను పిలిపించి అడిగితే పెళ్లి చేసుకుంటామంటే 1 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి. నిన్నటితో వారం అయిపోయింది. నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు. నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి, నాకంటూ ఎవరు లేరు, నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నాం, నేను తిరిగిన చోట్లేదండి, తిరిగి భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు మా కేసు తీసుకుని న్యాయం చేస్తానమ్మా, నీకు నేను అండగా ఉంటాను, లాస్ట్ వరకు నీకు న్యాయం చేసేలాగా అబ్బాయి పెళ్లి చేసుకునేలా చేస్తానని చెప్పారండి. మోరంపూడి అండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 3 years అవుతుంది. అప్పుడు అమ్మాయి మైనర్, గర్భం వచ్చినప్పటికీ మైనరే, ఆయన సిజేరియన్ చేసినప్పుడు కూడా మైనరే, అప్పటికే మైనరే. మరి ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి అబ్బాయితో. ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే డెకరేషన్ చేస్తాడండి. తనండి టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారండి. పేరు ఆదిరెడ్డి వాసు గారండి. వాసిరెడ్డి బాబు గారు వచ్చారు. డబ్బులు ఇస్తారు.